డెసిమల్ ఫ్రాక్షన్స్ దీన్నే బార్ లెక్కలు అంటామండి. ఇది ఎలా ఉంటుందంటే 0.6 బార్ అని ఇచ్చేసి ఇట్లా P/Q ఫామ్లో రాయమంటాడు. సో మనం ఏం చేయాలంటే 0.6 బార్ ఉంది కదా, ఈ 0.6 బార్ని ఎలా రాస్తామంటే 6కి బార్ ఉంది కాబట్టి 6 పైన రాయండి. ఒక పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకైతే బార్ ఉంటుందో కింద అన్ని 9 రాయాలి. పాయింట్ తర్వాత 6కి ఒకదానికి మాత్రమే బార్ ఉంది కాబట్టి 6/9. ఒకవేళ ఇది డివిజిబుల్ అయ్యేటట్టుంటే డివిజిబుల్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ 0.63 ఉంది, 63 ఉంది కదా, 63 రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9 రాసుకోవాలి. నెక్స్ట్ 0.789 ఉంది, ఇక్కడ 789 ఉంది కాబట్టి మొత్తానికి బార్ ఉంది కాబట్టి పైన మొత్తం రాసేయండి. కింద ఎన్నిటికైతే బార్ ఉందో అన్ని నెంబర్లు 3 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 3 9. ఓకే, ఇక్కడ 0.06 బార్ ఉంది, పాయింట్ తర్వాత 06 ఉంది. ఓకేనా, అంటే మొత్తం ఎన్ని నెంబర్లకు బార్ ఉంది, 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి కింద 2 9, పైన 0 1 రాసిన 1 రాయకపోయిన 1 కాబట్టి 6/99 రాసుకోండి. 3 2 3 33. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్ ఇది 0.67 బార్ ఉంది. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత బార్ అనేది ఒక నెంబర్కే ఉంది. ఏ నెంబర్కి ఉంది? 7కి ఉంది. అంటే మొత్తం 67 మొత్తం నెంబర్ నుండి బార్ లేని నెంబర్ని తీసేయాలి. బై ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో అన్ని 9, ఎన్ని నెంబర్లకైతే బార్ లేదో అన్ని 0 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం నెంబర్ అంటే ఎంత? 67. ఎన్ని నెంబర్లకి బార్ లేదు? ఒక్కదానికి బార్ లేదు కాబట్టి దాన్ని తీసేయాలి. 67 - 6 ఎన్ని నెంబర్లకు బార్ ఉంది? అన్ని 9, ఎన్ని నెంబర్లకు బార్ లేదు అన్ని 0. అంటే 67 - 6/90. 67 - 6 అంటే 61/90 వస్తుంది. నెక్స్ట్ 0.763 మొత్తం నుండి బార్ లేనిది, మొత్తం నుండి అంటే మొత్తం 763 మైనస్ బార్ లేనిది అంటే 7 ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో అన్ని 9, ఎన్ని నెంబర్లకైతే బార్ లేదో అన్ని 0 తీసుకోవాలి. మొత్తం నెంబర్ 763 - 7/99 0. 757/99 0. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం ఓన్లీ 0 పాయింట్లు మాత్రం చూసాం. ఇప్పుడు నెంబర్లు చూద్దాం. నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేసుకోవాలంటే 2.12 బార్ ఉంది. 2.12 బార్ అంటే 2 ప్లస్ ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో పైన అన్ని నెంబర్లు ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో కింద అన్ని 9. 2 + 12/99. 3 4 33. 2 + 4/33. దీని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 33 2 66 + 4 70/33 రాసుకోవచ్చు. లేదా ఆప్షన్ ఇలా ఉంటే ఇలా, లేదంటే 70/33 ఉంటే 70/33. నెక్స్ట్ 1.37 ఉంది. 1 ప్లస్ మొత్తం బార్ ఉందా అంటే లేదు. అంటే దీన్ని ఎలా చేసుకోవాలి? మొత్తానికి బార్ లేకపోతే 37 అంటే మొత్తం నెంబర్ నుండి బార్ లేనిది ఎన్ని అయితే బార్లు ఉన్నాయో అన్ని 9, బార్ లేని దానికి 0. 1 + 34/90 ఎంత వస్తుంది? 2 17 2 45 45 1 45 ప్లస్ 17 45 17 అంతా 62/45. 4.935 మొత్తానికి బార్ ఉందంటే మొత్తానికి బార్ లేదు, ఓన్లీ 35కి మాత్రమే బార్ ఉంది. సో 4 + 935 మైనస్ బార్ లేని తీసేయాలంటే 9 2 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి 2 9 0. 4 + 926/99 0. ఫైనల్గా ఏమొస్తుంది ఆన్సరు? 4 + 463/495 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ 0.512 బార్ ఫ్రమ్ P/Q. ఓకే, ఇక్కడ ఎన్ని నెంబర్లకు బార్ ఉంది? 3 నెంబర్లకు బార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 512 ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో కింద అన్ని 9. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ RRB 2025లో వచ్చినటువంటి బార్ లెక్కలు చూద్దాం ఒకసారి. అంటే క్వశ్చన్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది 6.464646 ఇన్ ది ఫ్రాక్షనల్ ఫామ్. అంటే 6.464646 అంటే ఏంటి? ఇక్కడ రిపీట్ అవుతుంది ఏంటి? ఇట్లలో 46 అనే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి సో 6.46 బార్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 ప్లస్ రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 నెంబర్లు పైన రాసేయండి కింద ఎన్ని అంటే ఎన్ని నెంబర్లకు బార్ ఉంది? ఇక్కడ 4కు ఉంది 6కు ఉంది కాబట్టి కింద 2 9. ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో అన్ని 9. 6 + 46/99. 99 × 6 + 46/99 ఎంత వస్తుంది? 594 + 46 = 650. 650/99. నెక్స్ట్ 0.292929 ఈజ్ కన్వర్టెడ్ టు ఫ్రాక్షన్ 2. అంటే ఇక్కడ 0 పాయింట్ తర్వాత ఏం రిపీట్ అయింది? 29 అనే నెంబర్ రిపీట్ అయింది కాబట్టి 0.29 రాసుకుంటాము. 0.29 అంటే 2 నెంబర్లకి బార్ ఉంది కాబట్టి పైన డైరెక్ట్ 2 నెంబర్లు రాసుకోండి 2 నెంబర్లకు 99.
ఓకే, నెక్స్ట్ 0.36 ఉంది. ఇదేమంటుంది 0.36 బార్ అవుతుంది. డైరెక్ట్ 36/99. పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకి కండిషన్ ఏంది, పాయింట్ తర్వాత దేనికైతే బార్ ఉందో చూసుకోవాలి. రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 నెంబర్లు పైన రాసుకోవాలి, కింద 2 9 రాసుకోవాలి. నెక్స్ట్ 0.641 ఉంది. మొత్తం నెంబర్ నుండి బార్లని తీసేయాలి. మొత్తం నెంబర్ 641. బార్ దేనికి లేదంటే 6కి లేదు కాబట్టి 641 - 6 ఎన్ని నెంబర్లకైతే బార్ ఉందో అన్ని 9, ఎన్ని నెంబర్లకైతే బార్ లేవో అన్ని 0. 641 - 6/990, 635/990. డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ చేసేయండి. 0.23 బార్ మొత్తానికి ఉంది కాబట్టి 23/99. ఓకే, 0.123 ఉంది. నెక్స్ట్ 0.123 అంటే మొత్తం నెంబర్ 123 మైనస్ బార్ లేనిది 12 ఎన్నిటికైతే బార్ ఉందో అన్ని 9, ఎన్నిటికైతే బార్ లేదో అన్ని 0. ఓకే, 111/900 ఎంత వస్తుంది, 37/300. ఈ క్వశ్చన్ కింద ఈ 3 క్వశ్చన్లు ఆన్సర్ చేసేసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.